ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మా కన్న తండ్రిగా పరలోకం నుంచి ప్రతిరోజు మమ్మల్ని క్షమిస్తున్నందుకు, చూస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మీరంటూ లేకపోయి ఉంటే మేము మా కుటుంబాలు ఏమైపోయేవో తండ్రి. ప్రతిరోజు మీరు కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి కూడా మీ స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో కూడా మీకు వాక్యాన్ని ధ్యానించుకుని చుండగా మీ ఆత్మ సహాయాన్ని మా అందరికి అనుగ్రహించండి. మా అందరి ఆత్మీయ జీవితములకు అవసరమైన మాటలను మాకు నేర్పించి మమ్మల్ని మా కుటుంబంలో ఇక్కడ స్థిరపరిచి బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకున్నామని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతులు చెల్లిస్తూ అలా కూడా వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి క్రీస్తు వారి పేరట వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారు కదా? ఈరోజు కూడా దేవుని మాటల్లోంచి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. గమలీయేలు యొక్క జీవితం గురించి మనం ఆలోచించగలిగితే, ఉత్తమ ఉపాధ్యాయుడైన గమలీయేలు యొక్క జీవిత చరిత్ర ఏమంటే, ఉత్తమ ఉపాధ్యాయునిగా గమలీయేలు యొక్క జీవితం ఎలా ఉంది? అసలు గమలీయేలు అనేటువంటి పేరు లేదా ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి ఎంతమంది మన బైబిల్లో కనిపిస్తారో చూద్దాం. ఎందుకంటే 66 పుస్తకాలలో గమలీయేలు అనేటువంటి పేరు ఇంకెక్కడైనా కనిపిస్తుందా? గమలీయేలు అన్నప్పటికీ వెంటనే మనకి టక్కును గుర్తొచ్చేటువంటిది ఎవరనంటే అపోస్తలుడైన పౌలు గారి యొక్క గురువు గారు. ఇక ఈ ఒక్కర గమలీయేలు గారైనా మన బైబిల్లో కనిపించేది ఇంకా ఎవరైనా ఉన్నారా అని ఆలోచించగలిగితే, మనకి 66 పుస్తకాలలో అంటే ఆదికాండం దగ్గర నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి 66 పుస్తకాలలో ఇద్దరు గమలీయేలు మనకు కనిపిస్తారు. అదేంటంటే మాకు ఒక్కరే తెలుసు కదండి, మీరు ఎవరన్నా పుట్టిస్తున్నారు అందులో అని అనుకుంటే గిట్టగా కాదండి. 66 పుస్తకాలలోనే మనం జాగ్రత్తగా పిన్ టు పిన్ మనం పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు రెండు చోట్ల గమలీయేలు అనే పేరు కనిపిస్తాయి. మొదటిగా సంఖ్యాకాండము మొదటి అధ్యాయము, సంఖ్యాకాండములు సుమారుగా 5 చోట్ల గమలీయేలు అనేటువంటి పేరు కనిపిస్తుంది. అది ఎవరనంటే జాగ్రత్తగా రాసుకోండి, అరణ్యములోని మనష్షే గోత్ర ప్రధానుల్లో ఒకరు. అంటే మనష్షే గోత్రికులలో ఒక పేరు కనిపిస్తుంది. అక్కడ కూడా గమలీయేలు అనేటువంటి పేరు ఒకరు కనిపిస్తారు. గోత్రంలో మనష్షే గోత్రంలో ప్రధానుడు, ఆయన పేరు కూడా గమలీయేలే. ఎక్కడ కనిపిస్తుందో రాసుకోండి జాగ్రత్తగా. సంఖ్యాకాండము మొదటి అధ్యాయము 10వ వచనం. యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో హమీహూదు కుమారుడైన ఎలీషాయమాయు, మనష్షే గోత్రములో పెదనూరు కుమారుడైన గమలీయేలు అని రాయబడింది. అక్కడ పెదనూరు కుమారుడైనటువంటి గమలీయేలు. ఈయన తండ్రి గారి పేరేం పేరు రాయబడింది అంటే పెదనూరు కుమారుడైన. ఈయన అపోస్తలుడైన పౌలు గారికి విద్య నేర్పించినటువంటి ఉపాధ్యాయులు కాదు. ఈయన ఎవరనంటే మనష్షే గోత్రములో ఒక ప్రధానుడు. ఈయన ఎక్కడ కనిపిస్తారనంటే సంఖ్యాకాండంలో మాత్రమే కనిపిస్తారు. మరలా 65 పుస్తకాలలో ఇంకెక్కడా కూడా కనిపించరండి. ఇక రెండవ గమలీయేలు గారు మనం మాట్లాడుకోబోయేది ఆయనే. ఎవరంటే యూదులలో ప్రధానుల్లో, అంటే యూదుల్లోనే పరిసయ్య తెగకు చెందినటువంటి వ్యక్తి. ఈయన పరిసయ్యుల తెగ అంటే మనకి యూదుల్లో సుమారుగా 10 తెగలు కనిపిస్తాయి మనకు. అందులో శాస్త్రులు, పరిసయ్యులు, జలోతీయులు, సద్దూకయ్యులు, ఇలా 10 రకాల జాతులు మనకు కనిపిస్తాయి. నేను మత్తయి రాసిన సువార్త బుక్ రాశానండి. మత్తయి రాసిన సువార్త బుక్లో మీకు యూదుల గురించి వివరణ అంతా కూడా అందులో పొందుపరచడం జరిగింది. అలా గమలీయేలు గారి గురించి కూడా మాట్లాడుతూ, గమలీయేలు గారు ఎవరంటే ఒక పరిసయ్యుడు. యూదులలో ఒక కీర్తి సంపాదించుకున్నారు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తి. చూద్దాం ఎక్కడుందో మాట. అపోస్తలుల కార్యములు 2 చోట్ల మనకి గమలీయేలు పేరు మనకు కనిపిస్తుంది. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం ప్రారంభం చూసగలిగితే, సహోదరులారా, తండ్రులారా, నేనెప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానమును ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దంగా ఉండిరి. అప్పుడు అతడు ఎలాగూ చెప్పసాగాను. ఎవరో పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే, నేను కిలికియాలోని తార్సులో పుట్టినటువంటి యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద నేను పెరిగాను. మన పితరుల ధర్మశాస్త్రమునందు నిష్ఠయందు శిక్షితుడునై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చినటువంటి ఆసక్తుడినై ఉన్నాను. ఈ మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. ఎవరు చెబుతున్న మాట అండి ఇది?
పౌలు గారు చెబుతున్న మాట, పౌలు గారు తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటూ, నేను ఎక్కడ విద్య నేర్చుకున్నానని చెబుతున్నారు, నేను ఎక్కడ జ్ఞానాన్ని సంపాదించుకున్నానని చెబుతున్నారు, ధర్మశాస్త్రాన్ని నేను ఎవరి దగ్గర నేర్చుకున్నానని చెబుతున్నారని అంటే గమలీయేలు అనేటువంటి ఒక మహా వ్యక్తి దగ్గర నేర్చుకున్నాను అని చెబుతున్నారండి. బైబిల్ అన్నటువంటి 66 పుస్తకాలలో గమలీయేలు అనేటువంటి పేరు 2 చోట్ల కనిపిస్తుంది. ఒకటి సంఖ్యాకాండంలో, రెండవది అపోస్తుల కార్యంలో. సంఖ్యాకాండంలో కనిపించేటువంటి గమలీయేలు పేరు ఎవరిదనంటే మనష్షే గోత్రికుల్లో ఒకరు. అలాగే అపోస్తుల కార్యంలో 2 చోట్ల కనిపిస్తుంది. 5వ అధ్యాయంలో కనిపిస్తుంది, ఇప్పుడు మనం చదివినటువంటి 22వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఈయన ఎవరనంటే పౌలు గారి యొక్క ఉపాధ్యాయుడు, పౌలు గారి యొక్క గురువు. ఇప్పుడు విషయంలోకి వెళ్ళగలిగితే ఉత్తమ ఉపాధ్యాయుడికి ఎలా పేరు సంపాదించుకున్నారు ఈయన? అసలు ఈయన గురించి మనం ఏమి నేర్చుకోవాలి? ఈయన దగ్గర నుంచి అయినా మనం పాఠం నేర్చుకోగలమా? ఈయన గురించి మనము ఏ విషయాన్ని తెలుసుకోగలమని ఆలోచించగలిగితే 5వ అధ్యాయంలో చాలా చక్కటి వివరణ మనకు కనిపిస్తుంది. లూకా గారు 5వ అధ్యాయంలో ఈ గమలీయేలు గారి గురించి ఒక చక్కని సందర్భాన్ని ప్రస్తావించారు. చూద్దాం. 5వ అధ్యాయం అపోస్తుల కార్యములు. యెరూషలేములో పేతురు గారు, యోహాను గారు ఇలా అపోస్తులందరూ కూడా బోధ విస్తారంగా చేస్తున్నప్పుడు వారిని మళ్ళా పట్టుకుని వారిని ఎలాగైనా సరే బంధించాలి, ఎలాగైనా సరే హింసించాలి, ఎలాగైనా సరే వారిని అందరినీ కూడా కట్టడి చేయాలని చెప్పి యూదులందరూ కంకణం కట్టుకున్నప్పుడు అప్పుడు పౌలు గారు వారికి ఏం చేశారంటే, పౌలు గారే యెరూషలేములో ఉన్న వారందరినీ కూడా హింసించడానికి, బంధించడానికి, బాధ పెట్టడానికి చాలా శతవిధాల ప్రయత్నాలు చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ మార్చేసి వారిని బాధ పెట్టడానికి, చంపడానికి కూడా ఆర్డర్స్ తీసుకున్నారు ఆయన, జీవో. అలాంటి సందర్భంలో ఇక్కడ గమలీయేలు గారు ఒక చక్కటి విషయాన్ని మాట్లాడుతున్నారు. అక్కడ చూడగలిగితే 33వ వచనం, 5వ అధ్యాయం దగ్గర నుంచి 5వ అధ్యాయంలో 33వ వచనం నుంచి చూస్తే, వారు ఈ మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరిని చంపను ఉద్దేశించగా రాయబడింది. అక్కడ ఎవరిని? అపోస్తులని బోధ చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటిస్తున్నప్పుడు వారిని చంపడానికి ప్రయత్నిస్తున్నారట. ఎందుకు? యేసు నామమున ఉన్నందుకు, యేసుక్రీస్తు వారిని ప్రకటన చేస్తున్నందుకు వారిని చంపడానికి యూదులందరూ కూడా కంకణం కట్టుకుని బయలుదేరారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా దేవుని మాటకు లోబడాలి అని చెప్తే వారు భయపడుతూ వారి మాటకి కోపం వచ్చి ఏమన్నారట, వారు ఆ మాట విని అత్యాగ్రహము తెచ్చుకుని వీరిని చంపను ఉద్దేశించక అపోస్తులను చంపడానికి ప్రయత్నిస్తున్నారట. అపోస్తులను చంపడానికి ప్రయత్నిస్తుంటే అప్పుడు వారి చంపకుండా అడ్డుపడిన వ్యక్తి ఎవరో తెలుసండి? ఈ మన గమలీయేలు గారే. అపోస్తులను కొట్టడానికి, అపోస్తులను చంపడానికి, అపోస్తులను హింసించడానికి, ఆ రోజు దేవుని పిల్లల్ని ఎలాగైనా సరే బాధ పెట్టడానికి ప్రయత్నిస్తుండగా అడ్డుపడినటువంటి వ్యక్తి ఎవరనంటే గమలీయేలు గారు. ఇక గమలీయేలు గారి గురించి మనం ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని పిల్లారా, గమలీయేలు గారి జీవితం గురించి మనం ఆలోచిస్తుంటే ఆయన మంచి పేరు సంపాదించినటువంటి వ్యక్తి, ఆయన మంచి సుగుణాలు కలిగినటువంటి మంచి వ్యక్తి అన్నమాట. అంటే మన భాషలో చెప్పాలంటే మన ఊళ్ళో ఒక పెద్ద రకంగా ఒక మనిషి ఉన్నారనుకోండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆ ఊర్లో ఏదైనా పెద్ద సమస్య వచ్చిందనుకోండి, వెంటనే వెళ్ళి ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్తాం. ఆ పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఎలా వచ్చింది సమస్య, మా ఇంట్లో ఈ గొడవ వచ్చింది, మా ఇంట్లో ఈ సమస్య వచ్చింది అని చెప్పినప్పుడు ఆ పెద్ద మనిషి ఏం చేస్తాడంటే ఇరు వర్గాల వారిని కూర్చోబెట్టి, ఇరు వర్గాల వారిని సముదాయించి, ఇరు వర్గాల వారిని సమస్య పరిష్కరించి చక్కగా ఊరి సమస్యను పరిష్కారం చేసి ఇద్దరికి కూడా న్యాయం చేసి పంపిస్తారు. అలా చేసిన వారిలో, అలా చూసిన వారిలో ఒక గమలీయేలు గారు కూడా కనిపిస్తున్నారు నాకైతే. ఎందుకనంటే వీళ్ళు చెప్పినప్పుడు అత్యాగ్రహం తెచ్చుకున్నవారు, చంపడానికి కూడా వెనకడుగు వేయలేని వారు ఒక్కసారిగా ఆయన చెప్పిన మాటకు కట్టుబడి అప్పటికే చంపడానికి కట్టలు దించుకున్న కోపం, అప్పటికే చంపడానికి కర్రలు రెడీ చేసుకున్నారు, కత్తులు రెడీ చేసుకున్నారు, ఎలాగైనా రక్తం కళ్ళు చూడాలనుకున్నారు. అలాంటి వ్యక్తులు కూడా మనసులను కూడా మార్చి, అలాంటి మనుషుల యొక్క మనస్తత్వాన్ని కూడా కంట్రోల్ చేయగలిగారనంటే ఆయనకి ఆ జీవితంలో లేదా ఆ ఊరిలో, ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో ఎంత మంచి పేరు ఉందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చూడండి, మనకు కూడా మన చుట్టూ గ్రామాలలో, మన మండలంలో కానీ, మన గ్రామంలో కానీ, మన జిల్లాలో కానీ ఒక పేరు కలిగిన వ్యక్తి, ఒక మంచి వ్యక్తి ఉన్నారనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎలాంటి సమస్యను పరిష్కారం చేయగలరని నమ్మకం ఉన్నప్పుడు ఆయన మీద ఎంత గౌరవం ఉంటుందో, అలాగే గమలీయేలు గారు కూడా మామూలు వ్యక్తి కాదండి. యెరూషలేములో మంచి ఇన్స్టిట్యూట్, అది మంచి తర్ఫీదు ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్ ఉంది ఆయనకి. అక్కడే తర్ఫీదు పొందుకున్నారు మన పౌలు గారు. అలాంటి ఉపాధ్యాయుడు, అలాంటి ఒక మంచి టీచర్, ఒక టీచర్ వృత్తిలో ఉన్నందుకు ఆయన మాటకు గౌరవిస్తున్నారు. అక్కడ చూడండి ఎంత మంచి మాట. చూడండి అక్కడ మాట్లాడుతూ
34 సమస్త ప్రజల వలన ఘనత నొందినవాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడు అయినటువంటి గమలీయేలను ఒక మనుష్యుడు, ఒక పరిసయ్యుడు, ఒక మహాసభలో లేచి, ఏమంటే 2-3 కూర్చున్నటువంటి సభ కాదట, మహాసభ, 1000 మంది కూర్చున్నటువంటి సభలో ఈ మనిషి లేచి మాట్లాడినప్పుడు, నీకేం తెలియదు కూర్చోవయ్యా అని అనలేదండి. ఎందుకనంటే ఆయన మాట ఒక శాసనంగా మారింది. అంటే అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి, అంత మంచి వ్యక్తి, అంత న్యాయముగా మాట్లాడేటువంటి వ్యక్తి అన్నమాట. ఒక కిందకు వచ్చేటప్పుడు చెప్తారు సందర్భం, మంచి మాట. అంటే ఆ గమలీయేలు గారి గురించి మాట్లాడుతూ సమస్త ప్రజల వలన ఏం పొందుకున్నాడట, ఆయన ఘనత పొందుకున్నాడంటే ప్రతి మనిషి దగ్గర కూడా ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. ఈరోజు మనం కూడా అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకోలేము. ఏమండి, ఒక 10 మంది ఉన్నారనుకోండి, అందులో ఒక 7 మనల్ని మంచి అంటే 3 చెడ్డవారు అంటారు. ఒక 100 మంది మంచి అంటే అందులో ఒక 80 మంది చెడ్డవారు అంటారు. మహా అయితే ఒక 50 మంది మంచి అంటే 50 మంది చెడ్డవారు అంటారు. లేదంటే ఒక 80 మంది చెడ్డవారు అంటే 20 మంది మంచివారు అంటారు. అలా ఉంటారు. కానీ ఒక గమలీయేలు గారి దగ్గరికి వచ్చేటప్పుడు ఆలోచిస్తుంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, సమస్త ప్రజల వలన రాయబడింది. అక్కడ మాట చదివినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అంటే అంత మంచి పేరు సంపాదించుకున్నారా అంటే, ఆయన ఇచ్చేటువంటి ట్రైనింగ్ ఎలా ఉంటుంది అనమాట, ఆయన పెట్టిన ఇన్స్టిట్యూట్ అలాంటిది అనమాట, ఆయన దగ్గర తర్ఫీదు పొందిన వారి యొక్క జ్ఞానం అలా ఉంటుంది అనమాట. నిజంగానండి, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు చేసినటువంటి క్రియలు, ఆయన మతం గురించి, ధర్మశాస్త్రం గురించి ఆయన పాటుపడిన విధానాన్ని చూస్తే నిజంగా ఎంత బాగా ట్రైనింగ్ చేశారో ఆలోచించండి. ఒక ఆర్మీకి కానీ, ఒక నేవీకి కానీ, ఏమంటే ఒక రక్షణ దళానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటారండి. మనకు యుద్ధం జరిగినప్పుడు ఆ సైనికుల కోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చారు మనకి. ఆ సైనికులకు వెళ్ళి ఆ యుద్ధంలో ఒకవేళ మరణిస్తే వారికి భారీ మొత్తంలో వారి కుటుంబానికి న్యాయం చేస్తారు. ఆ టైంలో ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు వీరి యొక్క బాధ్యత ఏంటంటే, నిస్వార్థంగా అవసరమైతే తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, దేశ పరిరక్షణ నిమిత్తము వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అవసరమైతే చనిపోయినా సరే దేశాన్ని రక్షించాలని చెప్పి ట్రైనింగ్ ఇస్తారు. అలాంటి ట్రైనింగ్ పౌలు గారిది. నీ దేవుని గురించి, ధర్మశాస్త్రం గురించి, మోషే గారి గురించి, అబ్రహాము గారి గురించి, యాకోబు గారి గురించి మనం ఏం చేయాలంటే, అవసరమైతే ఎవరైనా ఎదురు తిరిగితే చంపైనా సరే, చచ్చిపోయినా సరే దేవునికి న్యాయం చేయాలన్నట్టుగా ట్రైనింగ్ ఇచ్చారు. అంటే వారు నమ్మినటువంటి సిద్ధాంతాల మీద ఎంత పట్టు సాధించారో ఆలోచించండి. అంటే అంత మంచి ట్రైనింగ్, అంత మంచి ఉపాధ్యాయుడు అన్నమాట. అంత మంచి ట్రైనింగ్, మంచి ఉపాధ్యాయునిగా మంచి పేరు సంపాదించుకున్న సకల ప్రజల వలన ఘనత పొందినవాడును ఒక పరిసయ్యుడై ఉన్నాడట ఆయన. అదే కదా మాట్లాడుతున్నారు అక్కడ, సకల ప్రజల చేత ఘనత నొందినవాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి, ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నటువంటి ఉపదేశకుడైన ఒక బోధకుడు, మనలాంటి వాక్యం చెప్పేటువంటి వ్యక్తి, మనలాగా వాక్యం చెబుతూ అనేక మందికి దేవుని పరిచయం చేస్తూ ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నటువంటి వ్యక్తి. అయితే వీరు బాగానే చెబుతున్నారు, కానీ యేసుక్రీస్తు వారు మాత్రం వీరు కడ్డు. యేసుక్రీస్తు వారి గురించి మాత్రం చెబితే వినరు వీళ్ళు. ఈరోజు చాలామంది చూడండి, దేవుడి గురించి చెబితే బాగానే వింటారు, అందులో యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని చెబితే అది ఒప్పుకోరండి. యేసుక్రీస్తు వారి యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని గురించి చెబితే అది ఒప్పుకోరు. ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ గమలీయేలు గురించి మాట్లాడుతూ సమస్త ప్రజల వల్ల ఘనత నొందినవాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైనటువంటి గమలీయేలును ఒక పరిసయ్యుడు ఎంత చెప్పాను మీకు, ఒక పరిసయ్యుడైనా. అయితే ఆయన మహాసభలో లేచి ఒక మంచి మాట చెబుతున్నారు. ఏమనంటే, మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనేను. అంటే సందర్భం అర్థమవుతుంది మీకు. ఎందుకు వీళ్ళని బయటికి పంపించండి, మీతో మాట్లాడే పని ఉంది. ఓ ఇశ్రాయేలీయులారా, మీతో మాట్లాడే పని ఉంది. ఈ అపొస్తలులను బయటికి పంపించండి, ఈ మనుషులను బయటికి పంపిస్తే మీతో మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటనంటే వారు బయటికి వెళ్ళిపోయారు, ఇశ్రాయేలు మాత్రమే ఉన్నారు. అప్పుడు మాట్లాడుతున్నారు 35వ వచనం, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరు ఏమి చేయబోతున్నారో జాగ్రత్త. ఒక మంచి ఉపాధ్యాయునిగా, ఒక సమాజానికి ఒక మంచి జాగ్రత్త చెబుతున్నారు. ఈ మనుషుల గురించి మీరు ఏం చేస్తున్నారో మీరు జాగ్రత్త. ఈరోజు దేవుని పిల్లలైనటువంటి క్రైస్తవుల మీద, సువార్థికుల మీద, సేవకుల మీద, క్రైస్తవుల మీద విరుచుకుపడుతున్నటువంటి ఓ మతోన్మదులారా, మీరు కూడా జాగ్రత్త. ఎందుకు తెలుసా, మీ అమాయకంగా ఆలోచిస్తున్నారు, పొరబడుచున్నారు. దేవుని యొక్క శక్తి కానీ, దేవుని యొక్క లేఖనం కానీ మీకు అర్థం కాకపోవడం వలన మీరు పొరబడుచున్నారయ్యా. అలా ఒక టీచర్గా మాట్లాడుతున్నారండి, ఒక ఉపాధ్యాయునిగా మాట్లాడుతున్నారు.
ఒక సమాజానికి శ్రేయస్సు కోరేటువంటి ఒక మంచి వ్యక్తిగా, మహోన్నతమైన వ్యక్తిగా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇశ్రాయేలీయులారా మీరేమి చేయుచున్నారో, ఈ మనుషుని గురించి మీరు ఏమి చేయుచున్నారు, ఏమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఎందుకనంటే మీకు 2 ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఉదాహరణలు చెప్పాలి. మరలా ఒక మనిషికి బోధపడాలంటే చుట్టూ జరిగేటువంటి విషయాన్ని చెప్పాలి. మీకు బోధ చేస్తానయ్యా, జాగ్రత్త. 2 సందర్భాలు చెప్తాను, మీకు 2 ఉదాహరణలు చెబుతాను, మన మధ్య జరిగినటువంటి 2 సంఘటనలు చెబుతాను, జాగ్రత్త. ఎందుకనంటే ఇలాగే దేవునికి ఎదురు తిరిగినటువంటి 2 మొక్కలైపోయారు. అలాంటి 2 సందర్భాలు చెప్తాను, జాగ్రత్త అని చెబుతూ 36 రోజులు చెప్తా చూడండి. ఈ దినములకు మునుపు, ఈ సందర్భం జరగక మునుపు, మొన్ననే అని చెప్తారు మన భాషలో అయితే. మొన్ననే ఒకటి జరిగింది చూసావా, ఏంటది? ఈ దినములకు మునుపు దోద లేచి తానొక గొప్పవాడునని చెప్పుకొనెను. ఒక దోద వచ్చాడు కదా, వాళ్ళకి తెలిసే సందర్భం చెప్తున్నారండి. వాళ్ళకి ముందు జరిగినట్టు సందర్భం చెప్తున్నారు గమలీయేలు గారు. ఏమన్నానంటే, ఈ మొన్నే జరిగింది కదయ్యా, ఒక దోదని వాడు లేచాడు, వాడితో ఒక 400 మంది వచ్చారు, తాను గొప్పవాడని చెప్పుకొనొచ్చు, ఇంచుమించు 300 మంది మనుషులు వాడితో కలుసుకుని సపోర్ట్. ఈ దోద అనే వాడితో 400 మంది చేతులు కలిపి, 300 అంటే 400 కదండి, 300 మంది అంటే 400 మంది కలుసుకున్నారు కదా, 300 మందిని కలుసుకుని వాడు చంపబడెను. అలాగే వానికి లోబడినటువంటి 400 మంది కూడా చెదిరిపోయి వ్యర్థులైపోయారు. అర్థమైంది మీకు? ఇంతకీ మొన్న జరిగింది కదా, దోదాని వాడు ఒకడు వచ్చాడు, నేను చాలా గొప్పవాడిని, నేనే దేవుణ్ణి అని చెప్పుకుని ఒకడు వచ్చాడయ్యా. వాడితో పాటు నిజమే దేవుడు 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 అని చెప్పి ఒక 400 మంది చప్పట్లు కొట్టారు, చేతులు కలిపారు, వాడు పోయాడు, వాడిని వెంబడించినటువంటి 400 మంది పోయారు కదా, అది తెలుసు కదా మీకు అని చెప్పాడు. తెలుసు, మొన్న జరిగింది కదా ఈ సంగతి అన్నారు. అప్పుడు రైట్, అవును కదా, ఒక దోద విషయం తెలుసు కదా మీకు, రైట్, పక్కన పెట్టండి. మరొక సందర్భం చెప్తాను మీకు అని చెబుతూ 37 వచనం చూడండి. ఇప్పుడు 37 వచనం, వానికి తర్వాత, ఈ దోద తర్వాత మరొకటి, ఈ దోద వచ్చాడు, వెళ్ళిపోయాడు, 400 మంది కూడా చెదిరిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందట? జనసంఖ్య దినములలో జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చారు కదా. మనకు కూడా అప్పుడప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి మనకి జనాభా లెక్కలు వేస్తుంటారండి. జనాభా లెక్కలు, ఇంట్లో ఎంతమంది ఉన్నారు, భార్య, భర్త, పిల్లలు, అన్నదమ్ములు వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ లెక్కలు వేసుకుని వెళ్తారు కదా. 4 చక్రాల కారు ఉందా, 3 చక్రాల ఆటో ఉందా, 2 చక్రాల బండి ఉందా, అంటే గ్యాస్ ఉందా, ఇల్లు ఉందా, ఇవన్నీ రాసుకుని వెళ్తారు కదా. అలాగే లెక్కలేసేటువంటి దినం, జనసంఖ్య రాసేటువంటి దినంలో కూడా ఒకడు వచ్చాడయ్యా. చూడండి అన్నమాట, వానికి జనసంఖ్య దినంలో గలిలయుడైనటువంటి యోధ అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించను, వాడు కూడా నశించను. అదే కూడా మాట్లాడుతున్నా చూడండి 37 వచనం. వాని తర్వాత జనసంఖ్య దినములలో గలిలయుడైనటువంటి యోధ అని ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయి ప్రేరేపించను. మన మీద ప్రేరేపించాడు కదా, మన మీదకి లేచాడు కదా, మనల్ని ఏదో చేయాలని, మనల్ని బాధ పెట్టాలని ట్రై చేశాడు కదా. అయితే వాని సంగతి ఏమయ్యింది చూడండి, అక్కడ వాడు కూడా నశించను, వానికి లోబడిన వారందరూ కూడా చెదిరిపోయారు అని చెప్పి. అంటే గమలీయేలు గారు ఒక టీచర్గా, ఒక సంఘ సంస్కర్తగా, సమాజానికి ఒక శ్రేయస్సు కోరినటువంటి ఒక వ్యక్తిగా ఏం చెప్తున్నారో తెలుసా? మీరు చేసేటువంటి కార్యక్రమం, మీరు వెళ్ళబోయేటువంటి మనుషుల గురించి మీరు జాగ్రత్త. ఎందుకంటే వీరికి ముందు యోధ అనేవాడు ఒకడు వచ్చాడు, వాడికి 400 మంది సపోర్ట్ చేశారు, ఆ 400 మంది పోయారు. అలాగే దోద అనేవాడు కూడా చెదిరిపోయాడు. ఎందుకు? మన మీద తిరుగుబాటు చేసినందుకే. ఎందుకది? దేవునితో ఒకవేళ పోరాటాన్ని పెట్టుకుంటే. ఆ తర్వాత జనసంఖ్య టైంలో మరొకడు వచ్చాడు, యోధ అనేవాడు, వాడు కూడా ఏమయ్యాడు? వాడు చెదిరిపోయాడు, వాడిని సపోర్ట్ చేసిన వారు కూడా చెదిరిపోయారు అని చెబుతూ ఈ 2 ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత కాబట్టి అంటే చూడండి అక్కడ 38 వచనం, మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు ఒక మంచి విషయాన్ని చెప్పాను, మీకు ఒక సూచనలు సలహా ఇచ్చాను, ఆ తర్వాత నేను మీతో చెప్పున్నదేమనగా అని రాయబడి చూడండి అక్కడ. కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్తలో కూడా చెబుతుంటారు, పాత నిబంధన ఎలా రాయబడింది, ధర్మశాస్త్రం ఎలా రాయబడింది కదా, అయితే నేను మీతో చెప్పినదేమనగా అని రాయబడుతుంది అవునండి. అలాగే ఇక్కడ గమలీయేలు గారు కూడా ఏమంటున్నారనంటే, నేను మీతో చెప్పినదేమనగా మీకు ఒక మంచి సలహా చెప్తున్నానయ్యా, ఇది మీరు పాటించారా మీకు శ్రేయస్కరం, ఇది పాటించలేదా చాలా ప్రమాదం. ఒక దోద చెదిరిపోయినట్టుగా, ఒక యోధ చెదిరిపోయినట్టుగా, దోదాను వెంబడించినటువంటి వారు చెదిరిపోయినట్టుగా మీరు కూడా పాడైపోయే అవకాశం ఉందని చెప్పి ఒక మంచి ఉపాధ్యాయునిగా ఒక సలహా చెప్తున్నారు. చూడండి అక్కడ ఏమన్నా చూడండి, మంచి మాట అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి ఇప్పుడు. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి అని రాయబడిందండి. అబ్బా, ఎంత చక్కని మాట అండి అది. ఏమండి, వీరిని వదిలిపెట్టండి, ఈ మనుషుల జోలికి పోకండి అని రాయబడిందండి అక్కడ.
ఒక గమలీయేలు గారు ఈ మాట ఎలా చెప్పగలిగారో ఆలోచించండి ఇప్పుడు. అంటే వారి యొక్క జీవన విధానం, వారి యొక్క స్థితి, వారి ఆత్మీయ పరిస్థితి, వారి విశ్వాస జీవితం, వారి ప్రార్థన జీవితం, వీరు చెప్పేటువంటి బోధ నిస్వార్థమైన బోధ. నిజంగానండి ఈరోజు బోధ విషయంలో కానీ, విశ్వాస విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ మన క్రైస్తవ్యంలో ఎన్ని శాఖలైపోయామండి బాబు. మనం ఎన్ని రకాలుగా మారిపోయారండి. ఎవరికి వారు నాది రైట్ అంటే నాది, నాది రైట్ అంటే నాది, నాదే రైటు, నాదే రైట్ అని చెప్పి ఒక భ్రమకరమైనటువంటి ధోరణులకు వెళ్ళిపోయామండి మనమంతా. ఏది సత్యం ఇంతకీ? ఏది నిజము? ఏది వాస్తవం? ఇక గమలీయేలు గారికి పరిశీలించినటువంటి విషయం ఏంటంటే, అపోస్తులను చూసినప్పుడు, అపోస్తుల యొక్క జీవితాన్ని చూసినప్పుడు, అపోస్తుల యొక్క పరిచర్యని చూసినప్పుడు, వారి యొక్క ప్రార్థన సహవాస జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు ఆయనకి అర్థమైన విషయం ఏంటో తెలుసా? చెప్పమంటారా ప్రియమైన దేవుని పిల్లలు? ఆయనకి అర్థమైన జీవితం ఏంటో తెలుసా? వారికి అర్థమైన విషయం ఏంటంటే, వీరు నిజముగా దేవుని పిల్లలు. నిజంగా దేవుడు కోరుకునేటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే, ఇదిగో వీరు చూస్తున్నాను కదా, వీరులా ఉంటారని అర్థమైందండి. అపోస్తులను చూసినప్పుడు గమలీయేలు గారికి అర్థమైన విషయం ఏంటంటే, వారికి ఉన్న అనుభవంతో, అసలు అప్పటికే టీచర్ అయినా, అప్పటికే ఒక మంచి ఉపాధ్యాయుడు, అప్పటికే చాలామంది విద్యార్థులను తయారు చేసినటువంటి వ్యక్తి, అలాగే అది కాకుండా ఆయన కూడా ఒక ఉపదేశకుడు, ఆయన కూడా ఒక టీచర్, బోధకుడు. అలాంటి వ్యక్తి ఆ పరిశీలనలో తేలిన ఫలితార్థం ఏంటంటే, అపోస్తులు నిజంగా దేవుని కొరకు బ్రతుకుచున్నారని అర్థమైందండి. వారు మాట్లాడే మాట దేవుని గురించి మాట్లాడుతున్న మాటలు, వారి జీవితం దేవుని గురించి బ్రతుకుతున్న జీవితం, వారి జీవితం అంతా కూడా దేవుని గురించే జరుగుతుంది. వారు ఆస్తి గురించి ఆశపడట్లేదు, అంతస్తుల గురించి ఆశపడటం లేదు, లోకం గురించి ఆశపడటం లేదు. లోకంలో ఉన్నటువంటి నేత్రాశకు కానీ, జీవపటము కానీ, శరీరాశకు కానీ ఎక్కడ లొంగిపోని జీవితం కనిపిస్తుంది వారి జీవితాలలో. అంటే ఇహలోకములో ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది అనుకుంటున్నారు వాళ్ళు, ఎంత జాగ్రత్తగా పడితే అంత మంచిది అనుకుంటున్నారు వాళ్ళు. వారి పాదాల దగ్గరికి వచ్చి పట్టుకొచ్చి ఆస్తి అంతస్తులు పారబోస్తుంటే వారు కనీసం వాటి మీద మనసు పెట్టలేదండి. అదండి అపోస్తలుల జీవితాలండి. అది చూసారండి గమలీయేలు గారు. అది చూసి మాట్లాడుతున్న మాట ఎంత చక్కని మాట. మళ్ళీ చదువుతున్న, చాలా జాగ్రత్తగా చదవాల మాట. ఏంటంటే ఈ మనుష్యుల జోలికి పోక వారిని విడిచిపెట్టండి. ఏమంటే ఒక దోదా గురించి చెప్పాను, ఒక యోధా గురించి చెప్పాను. వారు ఎలాగైతే నాశనం అయిపోయారో చెప్పాను కదా మీకు. వారి జోలికి పోకండి. ఎవరి జోలికి? ఇదిగో యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రకటిస్తున్నారు చూసావు, అది చెప్తున్నారు అక్కడ. ఈ మనుషుల జోలికి పోకండి. ఒకవేళ ఈ మనుషుల జోలికి పోకడి, ఈ ఆలోచనైనను ఈ కార్యమునైనను మనుషుల వలన కలిగినదైనా అది వ్యర్థమవుతుంది, దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరు ఒకవేళ దేవునితో పోరాడువారు అవుతారు. అంటే దేవునికి ఎంత భయపడుతున్నాడో చూడండి ఈయన. ఏమంటే ఎవరితో పోరాడినా పర్వాలేదు, లోకంలో ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు, కానీ లోకాలను కలిగినటువంటి దేవునితో పెట్టుకుంటే మాత్రం మనకి పుట్టగతులు ఉండవండి ప్రియమైన దేవుని పిల్లారా. అది చెబుతూ ఏమన్నారు తెలుసా? నాయనా మీకు ఒక దోదాను చూపించానయ్యా, దోదాను వెంబడించిన 400 మంది వ్యక్తులను చూపించానయ్యా, అలాగే తర్వాత గలిలయలో యోధాను చూపించానయ్యా, యోధాను వెంబడించిన వ్యక్తులను చూపించానయ్యా. వారు నాశనం అయిపోయారు. ఎందుకనంటే అది మనుషుల వలన కలిగిన సేవ. కానీ అపోస్తులను చూసి నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా? ఇది దేవుని వలన కలిగినటువంటి సేవ. వారిని మనం వ్యర్థపరచలేం. వారిని ఒకవేళ మనం పాడు చేయాలని, వారిని నాశనం చేయాలని, వారిని తిప్పలు పెట్టాలని, వారిని హింసించాలని, వారిని బాధ పెట్టాలని ఏదని అనుకుంటున్నారా? వద్దయ్యా, వద్దు వద్దు. మునికోలుకి ఎదురు తిరక్కండి. ఏమైపోతుంది? మనమే దెబ్బ అయిపోతాం. మోకాళ్ళతో వెళ్ళి కొండను కొట్టాను అనుకోండి, కొండ పగిలిపోద్దా, మోకాలు చెప్ప పగిలిపోద్దా? అర్థమవుతుంది మీకు ఎందుకు ఎగ్జాంపుల్? నాకు మోకాలు చాలా గట్టిది, నేను అసలు ఎక్సర్సైజ్ బాడీ, జిమ్ బాడీ అని చెప్పేసి వెళ్ళి బండను కొట్టాను అనుకోండి, వెళ్ళి బండ పగిలిపోద్దా, నా మోకాలు చెప్ప పగిలిపోద్దా? అంతే కదా. అది చెప్తున్నారు గమలీయేలు గారు. అదే చెప్తున్నారు. మళ్ళీ చదువుతున్నాను 38వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా ఈ మనుషుల జోలికి పోకండి, వారిని విడిచిపెట్టండి. ఈ ఆలోచనైనను ఈ కార్యమునైనను మనుషుల వలన కలిగినదైనా అది వ్యర్థమైపోతుంది. ఒక దూదాన్ని చూపించాను అందుకే మీకు. అది దూద తన ఆలోచనలో వచ్చింది కాబట్టి వ్యర్థమైపోయింది, పోయాడు వాడు కూడా. ఒక యోధ, అతను కూడా తన సొంత ఆలోచనతో వచ్చాడు కాబట్టి అతను కూడా పోయాడు. కానీ వీరు మామూలు వ్యక్తులు కాదయ్యా. వీరితో పెట్టుకోవద్దు, వీరితో పెట్టుకోకండి, వీరి జోలికి పోకండి, వీరి జోలికి పోకండి అన్నారండి ప్రియమైన దేవుని పిల్లరా. నిజంగానండి ఎంత మంచి సాక్ష్యం చూడండి. అపోస్తలుల జీవితాన్ని చూస్తే, వారి ప్రవర్తనను చూసి గమలీయేలు ఇచ్చినటువంటి సాక్ష్యం, ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు చెబుతున్నటువంటి సాక్ష్యం ఏంటంటే వారి జోలికి పోకండి. వారి జీవితాలు చాలా బాగున్నాయి. వారి లోక సంబంధమైన ఆశల్లో ఎక్కడ పడిపోరు.
ఎందుకంటే వారి జీవితాలను సంపూర్ణంగా యేసయ్యకు సమర్పించుకున్నారయ్యా. కాబట్టి వారిని పాడు చేయాలని చూస్తే మనం పాడైపోతాం తప్ప వాళ్ళు పాడవరయ్యా. అందుకే దేవుడు నీకు నాకు ఇస్తున్నాడు భరోసా ఏంటో తెలుసా? నాయనా, నువ్వు నా మీద డిపెండ్ అయిపోతే నిన్ను చాలామంది బాధపెట్టాలనుకుంటారు. అసలే భారతదేశంలో మనందరికీ తెలిసిన సామెత ఏంటంటే, ఒకడు పైకి వెళ్తుంటేనట, ఒకడు కాలుబడి కింద లాగుతుంటాడట. అంటే ఒకడు ఎదుగుతుంటే మరొకడు బాధపడిపోతుంటాడు, ఒకడు ఏడుస్తూ ఉంటాడు. నీ కుటుంబము లేదా నీ అన్నదమ్ముల కుటుంబము లేదా నీ కుటుంబం అంతా కూడా ఎదుగుతున్నప్పుడు ఇరుగు పొరుగు కుటుంబాలు బాధపడవచ్చేమో. ఏంట్రా బాబు ఎప్పటికిప్పుడే ఎదిగిపోయాడటి, ఎలా డెవలప్ అయిపోతున్నాడు అని చెప్పి బాధపడిపోతున్నాడేమో. వాటిని మీరు లెక్క చేయకండి. మీరు నీతిగా యథార్థంగా మీ స్వయశక్తితో దేవుని మీద ఆధారపడి కష్టపడి మీరు బ్రతుకుతున్నప్పుడు మీరు దేవుని మీద డిపెండ్ అవ్వండి తప్ప ఎవరు ఎన్ననుకున్నా పర్వాలేదు. గమలీయులు గారు చెప్తున్న సామెత, గమలీయులు గారు చెప్తున్నటువంటి మంచి సాక్ష్యం. అపోస్తలులు చేస్తున్న సేవ ఎలాంటిదని అంటే దేవుని మీద ఆధారపడి చేస్తున్న సేవ. పౌలు గారు దేవుని మీద మాత్రం ఆధారపడి చేశారు సేవ. కానీ మనము కూడా దేవుని మీద ఆధారపడి బ్రతికితే మనం ఎంతమంది పాడు చేయాలనుకున్నా, మనల్ని ఎంతమంది నాశనం చేయాలనుకున్నా, మన జీవితంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడదామని చూసినా వారే తునాతునకులు అయిపోతారా, కానీ మీకు ఏ ప్రాబ్లం ఉండదయ్యా. ఇక్కడ గమలీయుల ద్వారా ఆ జనాంగాన్ని ఇశ్రాయేలీయులకి ఎలాగైతే వార్నింగ్ ఇచ్చారో, నిన్ను పాడు చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి, నిన్ను తప్పు పట్టడానికి, నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్న వారికి మరొకరి ద్వారా, గమలీయుల గారి ద్వారా చెప్పించినట్టుగా మరొకరి ద్వారా నీ గురించి చెప్తారు. ఏమని తెలుసా? ఒరే, ఆ కుటుంబం జోలికి పోకరా, ఎందుకనంటే ఆ దేవుని కుటుంబం. చెప్పిన తర్వాత కూడా వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి? దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు పైన గమలీయుల గారు. ఏమనంటే, ఒక దూదాన్ని చూడండి అయ్యా, నేనే చాలా గొప్పవానని చెప్పుకుని 400 మంది వెనకేసుకుని వచ్చాడు. ఏమైపోయాడు? వాడు చచ్చిపోయాడు. వాడిని వెంబడించినటువంటి 400 మంది కూడా నాశనం అయిపోయారు. అలాగే యోధా వచ్చాడు, యోధా కూడా అలాగే అనుకున్నాడు, యోధా కూడా నాశనం అయిపోయాడు. దీన్ని బట్టి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఒక గమలీయుల గారి జీవితం మనకు ఆదర్శం కావాలి. నువ్వు ఇచ్చేటువంటి సాక్ష్యం, నువ్వు ఇచ్చేటువంటి సలహా, నువ్వు ఇచ్చేటువంటి సూచన ఒక కుటుంబానికి మంచిదై ఉండాలి. అంతేనండి. ఒక కుటుంబాన్ని ఆదర్శవంతంగా, ఒక కుటుంబానికి మంచి మాట చెప్పి దేవునిలో పెంచడానికి ప్రయత్నం చేయాలి. అదే చెప్తారు అక్కడికి. ఎందుకు వచ్చేటప్పటికి ఏమంటారనంటే, మీరు దేవుని వలన కలిగినదైనా మీరు వారిని వ్యర్థపరచలేరు, మీరు ఒకవేళ దేవునితో పోరాడవద్దురు సుమి, వారు అతని మాటకు సమ్మతించి అపోస్తులను పిలిపించి అని రాయబడింది. అంటే ఆ గమలీయుల గారి యొక్క మాటకు విలువిచ్చి అపోస్తులను పిలిపించారండి. అయ్యా, మీకు నమస్కారం రా బాబు, వెళ్ళిపోండి మీరుక. అయినప్పటికీ వాళ్ళ కోపం తట్టుకోలేక ఏం చేశారట? అపోస్తుల్ని పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామమును బట్టి అపోస్తులు ఏం చేశారట? ఆ నామము కొరకు అవమానం పొందినందుకు పాత్రులమైన ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచు ఉండిరి. గమలీయుల గారి యొక్క జీవితం ఇక్కడ ఈ సందర్భంలో కనిపించే సాక్ష్యం ఏంటంటే, ఆయన మాట చాలా పవిత్రంగా భావించేవారు. ఎందుకంటే ఒక పెద్ద మనిషి, ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచరు, ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఉంది ఆయనకి యెరూషలేములో. అక్కడ అందరికీ కూడా తర్ఫీదు ఇచ్చేవాడు ధర్మశాస్త్రంలో. ఒక పరిచయుడైన ఆయన మాట అంటే మహాసభలోనే ఆయన మాటకు విలువిచ్చారంటే ఒకసారి ఆలోచించాలి మనం. మహాసభలో వారు అందరూ కూడా ఆయన మాటకు విలువిచ్చి అపోస్తుల్ని చంపకుండా, వారిని ఏమీ బాధ పెట్టకుండా జస్ట్ కొట్టి పంపించేశారు. ఈయన లేకపోతే ఏంటి పరిస్థితి చెప్పండి? ఇప్పుడు గమలీయుల గారు లేకపోతే, ఈ గమలీయుల గారు కనుక లేకపోతే అపోస్తులను చంపేసేవారండి. అక్కడ దేవుని పాత్రగా ఆ రోజు ఆయన వాడబడ్డారు. మరి మనము కూడా మన కుటుంబాల గురించి జాగ్రత్త వహిస్తూ, ఎక్కడికక్కడ దేవుని మీద డిపెండ్ అవుతూ, దేవుని గురించి ఉన్నతంగా బ్రతికితే మనల్ని కూడా దేవుడు కాచి కాపాడతారండి. ఆ విధంగా మీరు ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలు ముగిస్తాను. తలవంచన ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మరొక్కసారి స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన, మీరు మా కన్న తండ్రిగా మీరు ఎల్లప్పుడూ మా తోడుగా ఉన్నారు తండ్రి, సహాయం చేస్తున్నారు తండ్రి. వందనాలు నాయన. ఇదిగో తండ్రి, విన్న మాటలు నిష్ప్రయోజనం కాకుండా మీ పిల్లలుగా ఎల్లప్పుడూ మీ కనుసైగా బ్రతికి మహాభాగ్యాన్ని ప్రసాదించండి. మా కుటుంబాలన్నిటికీ కూడా మీ తోడు కావాలి నాయన, మీ ఆత్మ సహాయం కావాలి తండ్రి. మీ కనుసైగలో బ్రతుకుతూ మీ ఎల్లప్పుడూ మీకు ఇష్టానుసారంగా బ్రతికి మహాభాగ్యాన్ని ప్రసాదించమని, మీ చిత్తమైతే మీ కుమారుని యొక్క రాకడ ఆలస్యమైతే కనుక మరొక్కసారి ఈ విధంగా కలుసుకుని మీ మాటలు పంచుకుని మహాభాగ్యాన్ని ప్రసాదించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామముని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.